ఈరోజు ఈ వీడియోలో మనం గుడికి పంచకట్టుతో ఎందుకు వెళ్ళాలి తెలుసుకుందాం. ధర్మాచరణ మందు వస్త్రధారణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. వస్త్రాన్ని ఆవహించుకొని దేవతలు ఉంటారు అన్న విషయం మన ధర్మశాస్త్ర గ్రంథాలలో చెప్పబడి ఉంది. అందుకే వస్త్రాన్ని కాలితో ఈడ్చడం కానీ తొక్కటం కానీ చేయకూడదు అనేవారు మన పూర్వీకులు. ఆ రోజుల్లో పూజా కార్యక్రమాల్లో పాల్గొనే వారిలో కొందరు శాస్త్ర విధి తెలియక కుట్టిన ధోవతి లాంటి వస్త్రాలను కట్టుకుని వైదిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటువంటివి ఈ మధ్యకాలంలో బట్టల దుకాణంలో కూడా అమ్ముతున్నారు. దయచేసి ఇటువంటి వస్త్రాలని కొనవద్దండి. కొంచెం శ్రద్ధ పెడితే కాసిపోసి కట్టుకోవడం పెద్ద విషయమేమీ కాదు. మన శాస్త్ర గ్రంథాలు ఈ విషయమే ఏమని చెప్తున్నాయంటే, వికచ్చోన్నుత్తరీయచ్చ నగ్నశ్చ వస్త్ర ఏవచ శ్రౌతస్మార్థే నైవ కుర్యాత్. ఒకటి అనగా కచ్చము లేకుండా కానీ గుండార పోసి కట్టడము కానీ, అంటే వస్త్రాన్ని మడత పెట్టి 2 కాళ్ళ మధ్య నుండి వెనక వైపుకు దోపకపోవడం. 2 ఉత్తరీయం లేకుండా కానీ, 3 అంచులేని వస్త్రం కట్టినా కానీ, 4 అగ్నిస్పర్శ కలిగిన వస్త్రం కానీ, అంటే కాలిపోయిన వస్త్రము కట్టినా కానీ, 5 ఎలుకలు తదితర జంతువులు కొరికిన వస్త్రములు కట్టినా కానీ, 6 ఒకసారి కట్టిన వస్త్రం మరల ఉతికి ఆరేయకుండా రెండవ మారు కట్టినా కానీ, 7 కుట్టిన బట్ట కట్టినా కానీ, 8 రంగు బట్ట కట్టినా కానీ, 9 తడి వస్త్రం కట్టినా కానీ, 10 చిరిగిన వస్త్రం కట్టినా కానీ, 11 పెట్రోల్ వాష్ చేసిన డ్రై క్లీనింగ్ పంచెలు కానీ, పట్టుబట్టలు కానీ, చీరలు కానీ కట్టినా కానీ వస్త్రము లేనివాడుగాను, అనగా దిగంబరుడితో సమానం అని. అటువంటి వస్త్రధారణతో వైదిక కర్మల్లో పాల్గొనడం కానీ, దేవాలయ పుణ్యతీర్థ క్షేత్ర సందర్శనం చేయడం కానీ చేయరాదని మన ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. అందువల్ల తెల్లని నూలు వస్త్రాలను కానీ, లేదా పట్టుబట్టలను, కాశీ పంచలను కానీ, ధావళిని కానీ ధరించడం మంగళకరం. ఇదండి ఈరోజు నేను చేసిన వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.